పూరా లోకల్. దేశవ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్స్ హడావిడైతే మొదలైంది. ఈ హడావిడికి సంబంధించి దేశంలోని అన్ని ప్రధాన పార్టీలు తమ తమ అభ్యర్థులను అయితే కనుక ప్రచారంలో ముందుంచాయి. అలాగే మనం ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే మనం ఇప్పుడు ఉన్నాము. ఇక్కడ ఈ సికింద్రాబాద్కు సంబంధించి పార్లమెంట్ అభ్యర్థిగా ఇక్కడి నుంచి ముగ్గురు అయితే ఉన్నారు. వీళ్ళలో ఎవరిని సికింద్రాబాద్ ఓటరు తమ ఓటుతోటి ఢిల్లీకి అయితే పంపిస్తారు అనే దాని మీద మనమైతే ఇక్కడ లోకల్ పబ్లిక్ పల్స్ అయితే తెలుసుకోవడానికైతే మనం ఇక్కడికి వచ్చున్నాము. చూద్దాం ఇక్కడ ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ మనోగతం ఎలా ఉంది, వాళ్ళు ఎవరిని ఢిల్లీకి పంపిస్తారనేది ఇక్కడ మనం ఒకసారి ప్రజల మాటల్లోనే తెలుసుకుందాం. కాంగ్రెస్కి వేసన్నా నరేంద్ర మోడీ, కిషన్ రెడ్డి, బీజేపీకి ఉంది. కిషన్ రెడ్డి వస్తాడు ఈసారి. బీఆర్ఎస్ నరేంద్ర మోడీ కొడతాడు. మోదీ గారి మయం. బీజేపీ అయితే వస్తారు కంపల్సరీ. కిషన్ రెడ్డి చేస్తాను బాగా. కిషన్ రెడ్డికే పంపిస్తాం. బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. బీజేపీ పార్టీనే. అక్క నమస్తే అక్క. అక్క ప్రశ్న ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్లో అయితే ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఈ పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి ఏ పార్టీ వస్తే బాగుంటుంది, మీరైతే ఏ పార్టీకి ఓటేస్తారు? నేనైతే కాంగ్రెస్కి వేసన్నా. నాకైతే ఆ మోడీ అంటారు కానీ ఆ మోడీ కోసం ఏమీ అభివృద్ధి అయినట్టు నాకైతే అనిపించదు. ఎక్కడో ఉంటాడైనా ఎక్కడనో చేస్తామంటాడు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇది ఇస్తాము అది ఇస్తాము అంటారు. ఇంతవరకు 10 రూపాయలు కూడా చెందలేదు మనకైతే. అందుకనే కాంగ్రెస్ వస్తే ఇప్పుడు వీళ్ళన్నా చేస్తారేమో అని కొంచెం ఆశ. ఇప్పుడు వాళ్ళదైనా కూడా ఒక 5 years చూస్తారు, చేయలేరు అనుకో మళ్ళీ గమనుకుంటారు ఇక ఎవరైనా కూడా. అంతే, ఎవరు వచ్చినా కొంచెం మంచిగా చేయాలని అనుకుంటాం అంతే. ఇక బీజేపీ పార్టీ అధికారంలో వస్తే మోదీ సాబ్ ఉన్న రోజుల వరకు ఇండియాకు డోకా లేదని నా అభిప్రాయం. ఏ పార్టీ వచ్చినా కానీ అది ప్రజలకు బాగు చేసే పార్టీలు ఏవీ లేవు. ఒకటి బీజేపీ ఒకటి వస్తే తప్ప. బీజేపీ వచ్చినా కానీ మోదీ పీఎం ఉండాలి, అంతే తప్ప ఇంకా లేదు. ప్రస్తుతం నరేంద్ర మోదీ ఇప్పటికి 2 సార్లు ఆయన ప్రధానమంత్రి అయ్యారు. మరి 3వసారి ఆయన ప్రధానమంత్రి అవుతాడా, మరి లేకపోతే రాహుల్ గాంధీ అవుతాడా ప్రధానమంత్రి? నరేంద్ర మోడీ కావడమే చాలా గర్వకారణం. అతను రావాలనే మా ఆశీస్సు. మేమంతా కోరుకునేది కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సికింద్రాబాద్ పార్లమెంట్లో అయితే కనుక మీరు ఎవరినైతే గెలిపిస్తారు? కిషన్ రెడ్డి. ఎందుకని కిషన్ రెడ్డిని గెలిపించారు? బీజేపీ రావాలని మోడీ కూర్చోవాలి సెంటర్లో. కాంగ్రెస్ మీద భరోసా లేదు, బీజేపీ మీద ఫుల్ భరోసా. డెవలప్ అవుతుంది, మంచిగా అవుతుంది, అందరు మంచిగా ఉంటారు, అందరు సేఫ్. ఒక్కరికి ఇచ్చి ఒకరికి ఉండదు, అందరు మంచిగా ఉండాలి. గవర్నమెంట్ అదే మంచిది, కాంగ్రెస్ మంచిది కాదు. బేకార్ గవర్నమెంట్, బేకార్ హామీలు, ఒక హామీ సరిగ్గా ఉండదు, ఎవరికి రావు, వచ్చినా వాళ్ళకే. అందరికీ మంచిగా ఉండాలంటే మోడీ రావాలి. ఇప్పటికైతే 2 సార్లు కేంద్రంలో అధికారంలో వచ్చి బీజేపీ, మరి నరేంద్ర మోదీ అయితే ప్రధానమంత్రి అయ్యారు కదా. ఏమి ఇంత మోడీ మీద ఇంత ఏది లేదు, వ్యతిరేకం లేదు, ఏం లేదు. పబ్లిక్ ఏదో కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు, అంత మంచిగా ఉంది. నా ప్రకారంగా అంటే హిందూనిటీ కమ్యూనిటీ ఎక్కువ ఉంది. దీని మెజారిటీ మొత్తం బీజేపీకి ఉంది. సికింద్రాబాద్ అంటే మొత్తం కాన్స్టిట్యూషన్, ఏమైనా కాన్స్టిట్యూషన్ ఉంది, ఈ మొత్తం హిందూ కన్వర్టీ ఏరియా. రామ్రది గుడి అయిన తర్వాత బీజేపీకి ఒక పెద్ద ఫోర్స్ ముందుకు వస్తుంది. అందులో కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఇల్లు తిరిగి అడ్వర్టైజ్ చేస్తున్నారు. అదే ఎదురుగా టీఆర్ఎస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కనిపిస్తలేరు, కూటి పుట్టలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మనిషి వస్తాడు, 2 వీలర్ మీద వస్తాడు, హ్యాండిక్యాప్ పర్సన్ ఉంటాడు. బీజేపీ ఆయనకి స్కూటర్ ఇచ్చింది, ఆయన పని చేసుకుంటా తిరుగుతుండు, లేకపోతే ఇక్కడనే కూర్చుంటుడు, అన్నం తిని ఇంటికి వెళ్ళిపోతుండు. బీజేపీ ఆయనకి ఒక కష్టపడడానికి దారి ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు రాలేదు, లేకపోతే ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుంటాడు, అన్నం తిని పోతారు. అంటే ఉద్యోగం ఇస్తున్నారు, ఉద్యోగం ఇస్తలేరు. ఈ మేడం ఉంది ఇప్పుడు కష్టపడి ఆయన పేరు మీద ఉండే ముద్ర లోన్కించి 2 లక్షలు ఇప్పించి నిలబడినికి బీజేపీ ఏమేమి వస్తుంది అది దొరుకుతుంది. అదే బీజేపీ ఎందుకు బీజేపీకి మీరు ఓటు వేస్తారు? నరేంద్ర మోడీ अच्छा है इसलिए हम बीजेपी को देता है. సెంట్రల్లో నెక్స్ట్ ఏ పార్టీ వస్తే డెవలప్మెంట్ అయితే అవుతుంది? నెక్స్ట్ బీజేపీ సార్. ఇక్కడ నుంచి వచ్చేసి నాకు తెలిసి ఉండి కిషన్ రెడ్డి వస్తాడు ఈసారి, తప్పకుండా ఆయన వస్తాడు. ఇక దాన్ని తప్పించి ఎవరు రారు, ఇది అయితే పక్కా గ్యారంటీ.
ఎట్లయినా మోడీ రావాలా. మోడీ కంపల్సరీ. మోడీ ఇప్పుడు ఉన్న కాలం నడుస్తుందంటే మోడీ గురించే. ఆయన లేకపోతే దేశం బతకలేదు. మోడీ పక్కా వస్తాడు. సికింద్రాబాద్ ఏరియా ఎంపీకి అయితే కిషన్ రెడ్డి పక్కా వస్తాడు. ఇంతవరకు ప్రధానమంత్రి అవ్వని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఆడు వచ్చిండు కదా, వీడు ఎవడు సీఎం రేవంత్ రెడ్డి. అసలు ఎందుకు వచ్చిండు ఆడు? కేసీఆర్ వచ్చినా అయిపోతున్నాం. ఇప్పటి వరకు ఒక బిల్డింగ్ కట్టుకుంటున్నాం మేము. ఆడు వచ్చిండు ఏం చేస్తున్నా, రాజు అది బంధం ఇది బంధం, ఆ లేడీస్కి ఒకళ్ళు కొట్టుకున్నాడు. అసలు ఆటోలు లేడీస్ అసలు ఎక్కుతాయి. మగవాళ్ళు బస్ పాసాలు చేయించుకుంటారు, బస్ పాసాలలో పోతురు కొడుకులు. ఇప్పుడు నేను నాంపల్లి నుంచి వస్తున్నా, ఒక సవారీ దొరకలేను. రోపిడో అవి ఇవి అంటే మాకు చదువు రాదు. లోకల్లో కొట్టుకుంటోళ్ళం. మేము డైలీ 2000 చేసేటోళ్ళం, 1000 రూపాయలు కూడా అవుతలేదు. ఇలా గ్యాస్కి 500 అవుతున్నాయి. గ్యాస్ మొత్తం సాధనట అయిపోతుంది. ఇప్పుడు నాంపల్లి నుంచి వస్తున్నా, ఎవరు చూడు రోపిడో బుకింగ్ కూడా. ఈ రేవంత్ రెడ్డి గారికి మా ఆటోలది ఉసురు కలకాల మంచిగా కొడుతుంది. ఇదైతే పక్కా గ్యారంటీ. ఈసారి అయితే మోడీ సికింద్రాబాద్ ఎంపీకి అయితే కిషన్ రెడ్డి గారు పక్కా వస్తారు. మన బీఆర్ఎస్ కాంగ్రెస్కి ఇద్దరికి టఫ్ ఉన్నది. ప్రస్తుతానికి అయితే టాక్ అదే నడుస్తుంది అందరి లోపల. బీజేపీ అయితే ఆల్మోస్ట్ ఉన్నాడు, సిట్టింగే ఉన్నాడు, కానీ ఇంతవరకు అయితే మనకు అనిపించలేదు. వీళ్ళిద్దరు ఇట్లా చాలా టఫ్ ఉన్నది. ఏ పార్టీ అన్నాడు కాదు, ఎవరు గెలిచినా మంచి చేయాలని కోరుకుంటాం పబ్లిక్, అదొకటే. నరేంద్ర మోదీ మరి 2 సార్లు ఆయన అధికారంలోకి వచ్చి ఆయన ప్రధానమంత్రి అయ్యిండు. మరి మళ్ళీ 3వసారి మరి ఆయన హ్యాట్రిక్ కొడతారా, లేకపోతే ఇంతవరకు నేను బోని కొడతానంటున్న రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? నరేంద్ర మోడీ కొడతాడు, ఆయన అవుతాడు మళ్ళీ. మోదీ హయాంలో వస్తేనే తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. యువతకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ఆయన మోడీ గారు చేసే పని ప్రతి ఒక్కటి సఫలితం ఉంది. ఇంకా ముందుకు బాగు చేస్తాడు. పని చేసే వాళ్ళకే మొగ్గు చూపిస్తారు, చేయని వాళ్ళకి ఎందుకండి. ఇప్పుడు మనకు అంతా యువత అదే కోరుకుంటుంది. రామమయం, మోదీ గారి మయం తప్పకుండా గెలుస్తారు. ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అయితే వస్తారు కంపల్సరీ. నరేంద్ర మోడీ గారు చేసారు, అన్ని సబ్సిడీలు బాగానే చేశారు. మరి గొడవల కాలం అవి గడపడం సాయంత్రం బాగానే చేశారు. కాబట్టి కేంద్రంలో మాత్రం బీజేపీ గవర్నమెంట్ కంపల్సరీ ఫామ్ అవుతుంది. 100%. మన రామ జన్మభూమి చేసుకోవడం, దేవస్థానం కట్టిపోయడం కానీ, మనకు తెలంగాణకు సపోర్ట్ చేయడం కానీ అన్వేషణ బాగానే ఉంది. కొన్ని విషయాలు ఏంటంటే అపోజిట్ అయిపోయారు. అంతేగాని బీజేపీ మాత్రం సెంట్రల్లో మాత్రం కంపల్సరీ వస్తుంది. బీజేపీ. ఎందుకని బీజేపీ అంటున్నారు? బీజేపీ అంటే సెంట్రల్ బీజేపీ వస్తుంది, మంచిగా చేస్తాడు బీజేపీ. కిషన్ రెడ్డి చేస్తుండు బాగానే, మంచిగా చేస్తుండు కాబట్టి బీజేపీకి ఓటేస్తాం. సికింద్రాబాద్ ఇంతకుముందు కిషన్ రెడ్డి ఉన్నారు కాబట్టి కిషన్ రెడ్డికే పంపిస్తాం. ఎందుకని కిషన్ రెడ్డి గారిని మళ్ళీ పంపించడం? ఆయన మీద నమ్మకం ప్రజలు అంత గట్టిగా ఇప్పటి నుంచి కాదు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆయన మీద నమ్మకం అంతలో ఉంది, చేస్తున్నాడు ఆ పనులు అట్లా. అది ఇక కాంగ్రెస్ అంటారా, ఇక వాళ్ళ ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇప్పుడు అధికారం ఎవరు ఉంటే వాళ్ళదే పని అవుతుందని ప్రజలు కూడా అట్లా చూసి వాళ్ళకే ఇచ్చేస్తున్నారు. వింటున్నాను కూడా మేము అక్కడిక్కడ చూస్తున్నాం కదా పక్కన. ఎవరు చేస్తారంటే కాంగ్రెస్ కాకుండా బీజేపీ వాళ్ళు వేస్తేనే బెటర్ అని చెప్పేసి వాళ్ళకి అంటున్నారు. ఆ పార్టీ అనేవి లేదు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు పనిచేస్తారు. కిషన్ రెడ్డి అయితే ఆయన సెంట్రల్లో ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, మళ్ళీ ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ఇంటికి తిరగకుండా కూడా ఓటు వేయగల అధికారం ఉంది, ఆయనకి పేరు ఉంది. అందుకని అట్లా అది. సో అగ్లీ బార్ 400 బార్ అని చెప్పేసి ఒక నినాదంతో భారతీయ జనతా పార్టీ అయితే మరి ముందుకెళ్తుంది. అలాగే కాంగ్రెస్ వచ్చేసి అధికారంలో మేము రాగానే మార్పులు చేస్తామని అంటారు. మరి సెంట్రల్లో ఈ 2 పార్టీల్లో ఏది నెక్స్ట్ అధికారంలోకి వస్తుంది, ఏ అధికారంలోకి వస్తే భారతదేశం భవిష్యత్తు అనేది ఇంకా బాగుంటుందని మీరు ఆలోచిస్తున్నారు? ఈ ప్రధానమంత్రి మోడీ గారు అయితే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నాకు తెలిసి ఊహాజనేంత వరకు వాజ్పేయి ఉండే, ఇందిరాగాంధీ ఉండే, రాజీవ్ గాంధీ ఉండే, వాళ్ళ ఇప్పుడు నేను లేను. ఇప్పుడు కాంగ్రెస్లో మన్మోహన్ సింగ్ ఒక 10 years చేశాడు, కొంచెం వాళ్ళు కూడా చేశారు. వాళ్ళకంటే బెటర్గా మోడీ చేస్తున్నారు. ఆయన అంతే ఇక కొన్ని గిట్టని వాళ్ళు ఉంటారు. ఆయన ఎవరు అపోజిషన్లో ఉంటే వాళ్ళు ఎవరికైనా వాళ్ళని గిట్టని వాళ్ళు పని చేస్తలేరు అదేనా అంటారు. కానీ ఇక మనం చూస్తున్నాం కదా, మోడీ గారు ఈజ్ ద బెస్ట్. ఇంతవరకు మేడం అన్నట్టు ఆయన ఆయన ఎంత తర్వాత ఎవరు రారు కూడా, మంచిగా పని చేస్తున్నారు. మోడీ గారు మళ్ళీ రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. బీజేపీ ప్రభుత్వం వస్తే మంచిగా అనిపిస్తుంది. దానికి మనం సహాయ సహకారం చేసి మనం బీజేపీ ప్రభుత్వాన్ని ముందంజలో నడిపించాలని కోరుతున్నాం. ఓకే, ఇక్కడ నుంచి అయితే భారతీయ జనతా పార్టీని అయితే మీరు సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నారు. ఓకే, ఎందుకని సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మనకు చేసే పరిస్థితులు బట్టి అన్నీ మంచిగా ఉన్నాయి. మళ్ళీ ముందు భవిష్యత్తులో మంచి చేయాలని
కోరుతున్నాం. భారతదేశంలో నెక్స్ట్ ఏ పార్టీ వస్తే డెవలప్మెంట్ అనేది ఉంటుంది బాగా అనేది మీరు ఆలోచిస్తున్నారు? అవును, బీజేపీ పార్టీ వస్తే డెవలప్మెంట్ ఉంటుందని మేము ఆలోచిస్తాం. మేమైతే ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలోనే తిరిగినాము, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము. కానీ సెంట్రల్లో మాత్రం బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో చాలా మంచిగా ఉన్నది. ఆయన ఇంకొకసారి వస్తేనే ఏమన్నా సెట్ అవుతాయి అనేది అనిపిస్తుంది. ఖచ్చితంగా మేము పార్లమెంట్కి మాత్రం బీజేపీకే సపోర్ట్ చేస్తాం. సో అగ్లీ బార్ 400 బార్ అని చెప్పేసి ఒక పక్క ప్రధానమంత్రి ఒక నినాదంతో ముందుకెళ్తున్నారు. అలాగే కానీ ఈసారి మేము వస్తాం అంతా మార్పు తీసుకొచ్చేస్తామని మరి కాంగ్రెస్ ఉంటుంది దేశంలో. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ గెలిస్తే భారతదేశానికి అభివృద్ధికి బాగుంటుందని మీరు ఆలోచన చేస్తున్నారు? ఖచ్చితంగా బీజేపీ గెలుస్తేనే భారతదేశానికి కానీ లేకపోతే యూత్కి కానీ అన్నిటికీ ఎంకరేజ్మెంట్, లేదా ఇప్పుడు ఈ జిఎస్టీ ప్రకారం కానీ దేనికన్నా మేము బిజినెస్ చేస్తాం, మా బిజినెస్ ప్రకారం కానీ అన్నిట్లో మేము వైట్గా అన్నీ చేసుకోగలుగుతున్నాము. అంతా హ్యాపీగా ఉన్నది. ఇప్పుడు ఆ బీజేపీ వస్తే ఇట్లున్నది, కాంగ్రెస్ వస్తే మాత్రం వేరేలాగా ఉంటుంది. సెంట్రల్లో స్టేట్లో ఓకే, స్టేట్లో మాకేం ప్రాబ్లం లేదు, కానీ సెంట్రల్లో ప్రకారం మాకు బీజేపీ రావాలనే ముందు నుంచి ఆశ. బీజేపీ పార్టీనే చేద్దామా అనుకుంటున్నాం. బీజేపీకే ఓటు వేయాలి, బీజేపీ డెవలప్మెంట్ మంచిగా చేస్తుంది అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే బీజేపీ ఫ్యూచర్లో కూడా మంచిగా చేసేదన్న ఆలోచన ఉందేమో. మరి సెంట్రల్కి సంబంధించి నెక్స్ట్ ఏ పార్టీ వస్తుంది, సెంట్రల్లో రూలింగ్ ఏ పార్టీ వస్తే డెవలప్మెంట్ అనేది బాగుంటుంది అందరికీ కూడా? బీజేపీ వస్తేనే మంచిగా ఉంటుంది, బీజేపీ పార్టీ వస్తేనే మంచిగా ఉంటుంది అనేసి అనిపిస్తుంది. ఒక సిట్టింగ్ ఎంపీ అలాగే ఇద్దరు ప్రజెంట్ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్నటువంటి ఈ సమరంలో మీరైతే డెవలప్మెంట్ ఆధారంగా మరి అన్నిటి ఆధారంగా ఓటు అయితే ఎవరికి మీరైతే బీజేపీకి సపోర్ట్ చేస్తానన్నారు. మరి ఇక్కడ పరిస్థితులు కూడా అట్లాగే ఉన్నాయా? ఉన్నాయి. ఇప్పుడు డెవలప్మెంట్ ఎవరు చేస్తే వాళ్ళనే కదా ఎన్నుకోవాల్సింది. డెవలప్మెంట్ చేయడం మనకు కావాల్సింది ఏంది? డెవలప్మెంట్ ఎవరు చేస్తే వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. బీజేపీ మళ్ళీ నరేంద్ర మోడీ రావాలి, మంచి చేస్తుంది కాబట్టి మంచిగా ఆయనే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాను. ఇక ఇది సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని ముషీరాబాద్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఓటర్ల మనోగతం. మనసులో ఉన్నటువంటి మాటనైతే కనుక ఓటర్లు చాలామంది అయితే కనుక మనతో పంచుకున్నారు. నెక్స్ట్ ఎవరిని ఇక్కడి నుంచి ఢిల్లీకి పంపిద్దాము అనేటువంటి ఒక విషయంలో అయితే వాళ్ళైతే స్పష్టతలో ఉన్నట్టయితే మనకైతే తెలుస్తుంది. కెమెరా పర్సన్ సత్యరెడ్డితో ఆదిత్య పురాలకల్, హైదరాబాద్.